తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. కనీసం వాళ్ళ కళ్ళీన పరుచుకునేటువంటి నాదుడే ఇలా కరువైపోయాడు. కనీసం వాళ్ళ గోసల్ని వినడానికి కూడా, వాళ్ళ బాధలు పట్టించుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. మేము గతం నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, మీకేం కడుపునొప్పి, మీరు ఏం చేసేది లేదు, మీరు మధ్యవర్తి మీడియేటర్షిప్ ఇవ్వాలి. మీరు అంతే, అన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇవాళ కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏందో చెప్పాలి. ఇప్పుడు పండించిన ప్రతి గింజ కొనేది కేంద్ర ప్రభుత్వమే. మీరు రైతులకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. సుతీల్ తాడు పైసలు కానీ, గోనె సంచి పైసలు కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, లేబర్ పైసలు కానీ, మన పనిచేసే క్లర్క్ల పైసలు కానీ, ఈ ధాన్యాన్ని నిల్వించడానికి గోడౌన్ల కిరాయి కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నది. ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తే వీళ్ళు కేవలం కొనుగోలు చేయడానికి నిష్పక్షపాతంగా, నిజాయితీగా, నిబద్ధతతోని వెంటనే కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏందో ముందు చెప్పాలి. ఇవాళ వీడికి వచ్చిన ఇవాళ దాదాపు 20 రోజులే వడ్లొచ్చి, 20 రోజుల నుంచి అతిగతి లేదు. ఇవాళ ఉమ్మడి రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్ జిల్లా మాట్లాడుకుంటే 580 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినాం. ఉగాది తర్వాత దాదాపు 40 రోజులు దాటింది. రెండు కలిపి రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్ జిల్లా టార్గెట్ ఏంటంటే 7 లక్షల మెట్రిక్ టన్నులు. ఇవాళ ఇప్పటి వరకు 2.5 లక్షలు కూడా ఇవాళ కొనుగోలు కాలే, ప్రొక్యూర్మెంట్ కాలే. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. రైతుల అకౌంట్లో డబ్బులు పడే పరిస్థితి లేదు. వాళ్ళకు ట్రాక్టర్లు లేవు. రైతుల ట్రాక్టర్లు తీసుకొస్తలేరు, లారీలు అంటున్నారు. ఇవాళ నిన్న మొన్న వర్షాలు పడ్డాయి, అంతకుముందు వర్షాలు పడ్డాయి. వర్షాలు పడితే వర్షానికి తరుస్తున్నాయి, ఎండకెడుతున్నాయి. ఇవాళ తరుగు పేరుతోని ఇవాళ ఇష్టానుసారంగా కడిగిస్తున్నారు. ఇవాళ కొనుగోలు అయిపోయిన తర్వాత కూడా తెల్లారి ట్రాన్స్పోర్టేషన్ కోసం వచ్చినప్పుడు కూడా మళ్ళీ తీసి మళ్ళీ దాని కటింగ్ పెడుతున్నారు. కాబట్టి ఎన్నోళ్ళ పరిస్థితి. ఇవాళ నిన్న వానల వల్ల మొత్తం ధాన్యం అంతా తడిసిపోయింది. కొనుగోలు కేంద్రాలు మొత్తం నీటిమయం అయిపోయినాయి. రైతులు వాళ్ళ గోస చెప్పలేని పరిస్థితి. వాళ్ళ గోడు వినడానికి కూడా ఎవ్వరు వస్తలేరు. ఇవాళ అధికారులకు, జిల్లా కలెక్టర్లకు పూర్తి స్వేచ్ఛనిస్తే వాళ్ళు చేస్తారు పని. దీనిలో రాజకీయ జోక్యం. నిన్న ఇక్కడ కూడా ఎవరైనా మన కార్యకర్తలు, ఇతర పార్టీల కార్యకర్తలు వచ్చి కనీసం ప్రశ్నించే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒత్తిడి తీసుకొచ్చి కేసులు పెడుతున్నారట. అంటే రైతుల కోసం, రైతుల ధాన్యం గురించి మాట్లాడుతూ కేసులు పెడుతున్నారు. గత ప్రభుత్వం ఏ విధంగా అరాచకం చేసిందో దాని తగ్గట్టుగా ఈ ప్రభుత్వం గట్టిగా అరాచకం చేస్తున్నది. కాబట్టి ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, కొనేది కేంద్ర ప్రభుత్వం. మీరు కొనివ్వడానికి మీకున్న ఇబ్బంది ఎంతో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఇక లాస్ట్ గణేశ్వర్ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ పడుకోకుండా మొత్తం చేతెత్తేసింది. ఈయనతో ఏం కాదు అంటున్నాడు. మీతో వేరే విషయాలు ఏం కాదు కావచ్చు. ఇది కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తుంది కదా, మీకున్న ఇబ్బంది ఎందుకు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అరిగోస పడుతున్నారు. ఈ గోడు చెప్పడానికి వర్ణనాయితం ఇది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. అధికారులకు స్వేచ్ఛనివ్వండి, వాళ్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చి వాళ్ళు పనిచేసుకునే విధంగా ప్రయత్నించండి. రాజకీయ జోక్యం పక్క పెట్టండి. ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఇబ్బంది వస్తున్నది. వాటి ప్రత్యేకంగా సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. బట్ వెంటనే ప్రభుత్వం స్పందించాల్సిన డిమాండ్ చేస్తున్నాం. నిన్నటి కురిసిన వర్షాల వల్ల మొత్తం ఎక్కడెక్కడ ధాన్యం జరిపింది. నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ధాన్యం ఇట్లుంది అట్లుందని కాదు, ప్రతి గింజ రాష్ట్ర ప్రభుత్వం కొనాల్సిందే, రైతులను ఆదుకోవాల్సిందే. రైతులు మళ్ళా ఎందుకు వ్యవసాయం చేస్తున్నారా అన్నటువంటి బాధలు పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇటువంటి పరిస్థితి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. కాబట్టి వెంటనే కొనుగోలు నిష్పక్షపాతంగా యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని చెప్పి, రైతుల అకౌంట్లో డబ్బులు వేయాలని చెప్పి, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.